ఒక సామెత ఉంటుంది, గలీజ్గా ఉంటుంది, ఏళ్ళు పెట్టి వాసన చూస్తూ ఉంటారు చూసినావా, అది మీరు. ఓకేనా. బ్రహ్మానందం సార్ ఒక మాట చెప్పింది, ఎట్లా అంటే నీ గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు నీకంటే ఉంటున్నాడు, వాడికన్నా ముందు నువ్వున్నావు అని చెప్పి ఒక మాట చెప్పాడు. నేను అది ఫాలో అవుతా, ఎందుకంటే అది నా మైండ్లో స్ట్రైక్ అయిపోయింది. నా ముఖం అయితే గలీజుకుందని మీరు చెప్తారు కదా, సరే నేను నా ముఖం గలీజుకున్నా సరే నేను సోషల్ మీడియాలో పెడుతున్నా. అరే మీ అయ్యవ నైట్లో కలుస్తేనే మీకు ఒక ఫేస్ అనేది వచ్చిందిరా, ఆ ఫేస్తో పెట్టుండి. నేనే నార్మల్గా బైక్ ట్యాగ్ చేస్తున్నా, నాకే ఇన్ని కామెంట్లు వస్తున్నాయంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి చిల్లర నా కొడుకులు ఎట్లా మెసేజ్ చేస్తారని అంటే నేను అనుకుంటున్నట్లా. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 6:43 అవుతుంది. సో ఎప్పుడైతే ఆన్ చేస్తున్నా, సో రైడ్ వాడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ర్యాపిడో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తాం. కాగా మాదాపూర్కి ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది 8 కిలోమీటర్స్. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. చాలా కస్టమర్ లొకేషన్ 300 మీటర్ దగ్గర ఉన్నాడు, జల్దీ పికప్ చేసుకుందాం. ఓకే. 2884 కోచా 83 అన్నా. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్, పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. కాకా కేపీహెచ్పీ నుంచి బాలనగర్ రోడ్ అయితే వచ్చింది, పికప్ అయితే చేసుకున్నా, పోయి డ్రాప్ చేసాం 9 కిలోమీటర్స్ 94. థ్యాంక్ యూ. ఈ మధ్య నాకు ఒక 2 వీక్స్ నుంచి కామెంట్స్ ఒక రేంజ్లో వస్తున్నాయి. సో నేను వాటికి రియాక్ట్ కావద్దు, బట్ రిపీటెడ్గా ఇద్దరు ముగ్గురు రిపీటెడ్గా పెడతారు అన్నమాట, వాళ్ళ కోసం చెప్తున్నా. సో మెయిన్గా రాజ్ రాకర్ అని చెప్పేసి ఒకడు ఉంటాడు, వాడు సంగారెడ్డి సంథింగ్ ఏదో పేరు చెప్పిండు. వానంత దిమాగ్ లేని నాకు వాడికి ఎట్లుంటాడంటే, వాడు పెట్టిన ప్రతి మెసేజ్కి అన్న రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే నేను ర్యాపిడో ఊబర్ ప్రమోషన్ చేస్తున్నా అంటే ఏదేదో మెసేజ్ చేస్తాడు వాడికి మెసేజ్ చేసిన, బ్రో అన్న ఇట్లా మెసేజ్ చేసిన, అన్న నీకు ఏమైనా ప్రాబ్లం అంటే నాకు మెసేజ్ చేయన్న, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పన్నా, నేను అర్థం చేసుకుంటా అని చెప్పిన. వాడు మళ్ళా తిరిగి ఇంగ్లీష్లో పెట్టాడు. ఆ ఇంగ్లీష్ ఎట్లుంటుంది అంటే, నా పేరు కూడా అని తెలియదు, SANDY శాండీ అంటారు కదా నన్ను, వాడు SAND ఇట్లా పెడుతుండు. పెట్టాడు కదా, కరెక్ట్ పెట్టరా స్వామి, చదువుకున్నావు కదా, ఏదో డాక్టర్ నా లౌడా ఏమేమో చెప్తున్నావు కదా, సో పెట్టేది కరెక్ట్ పెట్టు. కానీ మీరు బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు నన్ను డైరెక్ట్ మెసేజ్ చేయండి, మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను మాట్లాడతా. ఓకేనా. మీరు కామెంట్ చేసిన తర్వాత నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిప్లైని కూడా రిప్లై చూసినావా, అది యాక్చువల్లీ నేను రియాక్ట్ కావద్దు, బట్ ఇలాంటి చీడ పురుగులు నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు నేనే నార్మల్గా బైక్ ట్యాగ్ చేస్తున్నా, నాకే ఇన్ని కామెంట్లు వస్తున్నాయంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి చిల్లర నా కొడుకులు ఎట్లా మెసేజ్ చేస్తారని అంటే నేను అనుకుంటున్నట్లా. నేను ఏదో ర్యాపిడ్ ఊబర్ చేసుకుంటూ ఏదో సోషల్ మీడియాకి వచ్చిన, మీరు నాకే ఇట్లా ఎక్కుతారు అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఎట్లా ఎక్కుతారు అని చెప్పి చిన్న థాట్ వచ్చింది, అందుకోసం వీడియో తీస్తున్నా. సో ఇంకొకటి, ముఖాలు లేకుండా కామెంట్ చేస్తారు. అరే ముఖాలు పెట్టుకోండిరా, మీ అయ్యవ్వ అట్లా కలుస్తేనే మీకు ఒక ఐడెంటిటీతో ఒక ముఖం వచ్చింది. నా ముఖం అయితే గలీజుకుందని మీరు చెప్తారు కదా, సరే నేను నా ముఖం గలీజుకున్నా సరే నేను సోషల్ మీడియాలో పెడుతున్నా. అరే మీ అయ్యవ్వ నైట్లో కలుస్తేనే మీకు ఒక ఫేస్ అనేది వచ్చిందిరా, ఆ ఫేస్తో పెట్టుండి. ఓకేనా. లేదు అట్లా కాదు ఇట్లా కాదు, వేరే వాళ్ళు వచ్చిర్రు, వేరే వాళ్ళతో అయింది అంటే పెట్టకుండా ఫేస్. ఓకే. మీరు కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తే మీకు దమ్ము ఉంటే నా ఐడి ఇస్తా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ యూట్యూబ్ ఛానల్ పేరే, వచ్చి దాంట్లో మెసేజ్ చేయొచ్చు కదరా. అంత ఇన్స్టాగ్రామ్లో కామెంట్ ఎందుకురా, ఆ కామెంట్ మళ్ళీ నేను చదవాలి ఏముండవు, ఏదో వచ్చిర్రా కామెంట్ చేసిర్రా మింగేసిర్రా అంతే. మీది ఆడ ఇద్దరు ముగ్గుర్రా కాక మెయిన్గా వీడు రాజ్ రాకర్ అంటాడు. యాక్చువల్లీ నిన్న తమ్నెల్ పెట్టినా చూసినావా, ఫేస్ మొత్తం రివీల్ చేద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ ఉంది. వాడు మనకు ఈ 2 వీడియోలకి ఏదైనా కామెంట్ చేసిందంటే ఆ తమ్నెల్ పెట్టేస్తా. సో అదనమాట. ఉన్న 2-3 ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళది ఏంటంటే
బ్రహ్మానందం సార్ ఒక మాట చెప్పింది. ఎట్లా అంటే, ఒక నీ గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు నీకంటే ఉంటున్నాడు, వాడికన్నా ముందు నువ్వు ఉన్నావు అని చెప్పి ఒక మాట చెప్పాడు. నేను అది ఫాలో అవుతా, ఎందుకంటే అది నా మైండ్లో స్ట్రైక్ అయిపోయింది. ఎందుకంటే మనం పోతూ ఉంటే పిచ్చిలని జోడుకులు అరుస్తారు అన్నమాట చుట్టుముట్టు. వాళ్ళని పట్టించుకున్నా అంటే నేను డౌన్ఫాల్ అయిపోతా. ఆ పట్టించుకొని నేను మైండ్లోకి ఎక్కించుకొని మొత్తం ఎట్లా డౌన్ అయిపోతా. సో అట్లా అని చెప్పేసి నేను ఎక్కువ తీసుకుంటలే, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటలే. కామెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఎవడైతే కామెంట్ చేసేవాడు ఉన్నాడో మనం ముంగడికి వచ్చి మాట్లాడాడు, మళ్ళీ వాడు ఏంటో మూలలో కూర్చొని ఏదో కామెంట్ దింపుతాడు, మళ్ళీ మన దగ్గర వచ్చి మాట్లాడాడు. అది గుద్దల్లో ఉండదు కదా. ఏదో ఇంట్లో కూర్చొని ఆడపిల్ల మెసేజ్ చేశాడు చూసినావా, అట్లా మెసేజ్ చేశాడు. ఇంత పచ్చిగా ఇంత గలీజ్గా నేను మీకు అన్నా కదా, మీ మమ్మీ డాడీ కలుస్తాను, మీరు వచ్చింది మీకు ఒక ఐడెంటిటీ అని చెప్పేసి. సో మా మమ్మీ డాడీ కలుస్తాను, నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. నా ముఖం బుట్టి ఇట్లున్నది. నా ముఖం ఎంత గలీజ్ ఉన్నా సరే నేను బయటకు వస్తున్నా. ఓకేనా? మీరు పెడుతుండొచ్చు కామెంట్లు, ఏంద్రా చిల్లర ఏదో అదో, మీకు పెట్టే రైట్స్ మీకు ఉన్నాయి, మింగే రైట్స్ నాకు కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఐడెంటిటీతో పెట్టుండి, దాంతోపాటు నాకు ఇన్స్టాగ్రామ్ రండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చి నాతో మాట్లాడండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని. ఓకే? వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది ఏమంటారు అంటే, అరే నీకు కంటెంట్ లేకపోతే అన్నీ మూసుకొని కూర్చో, వేరే వీడియోలు పెట్టకు, సొల్లు వీడియోలు పెట్టకు, సోది గీద ఏమేమో మాట్లాడుతున్నారు. నేను ఓ పోరిని తీసుకొచ్చి ఓ పోరుతుండే డ్యాన్స్ వీడియోలు కానీ ఇష్టం వచ్చిన గలీజ్ వీడియోలు తీసలేను. అర్థమవుతుందా? నేను తీసేది బైక్ ట్యాక్స్ సంబంధించింది. బైక్ ట్యాక్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి తీస్తున్నా. బైక్ ట్యాక్స్ చేసేటోనికి నేను పెట్టే వీడియో వానికి అవసరం ఉంటుంది, నీకు అవసరం లేదు కదా. నువ్వు ఇంట్లో కూర్చొని గుద్ద ఎంగించుకుంటావు. ఇవి అర్థమవుతుందా? మేము రోడ్ మీదకి వస్తాం కాబట్టి మేమేదో వీడియోలు తీసుకుంటాం, నీకేం అవసరం లేదు కదా. నీకు ఓటు చూడమని చెప్తలేడు కదా. నీకు చూడు అని చెప్పేసి నేను నీకు నీ వాట్సాప్ షేర్ చేస్తున్నానా? నా ఛానల్ నీకు వచ్చింది కదా, డోంట్ రికమెండ్ ఛానల్ కొట్టు. సో కాక ఒకటి చెప్తున్నా, మీరు ఇక ఏమన్నా పెట్టుకోండి కామెంట్, నాకు ఫరక్ బీ పడదు. నా వీడియోస్ ర్యాపిడో కంటెంట్, స్విగ్గీ కంటెంట్, బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీకి సంబంధించిన కంటెంట్ నేను ఇవే వీడియోలు పెడతా, వేరే వీడియోలు పెట్టా. నాకు ఓ స్టేజ్ వచ్చేంత వరకు నాకు ఇవే వీడియోలు నడిపించుకుంటా. తర్వాత నేను కంటెంట్ చేంజ్ చేసుకుంటానా, ఏమైనా చేసుకుంటానా మీకు అనవసరం. మీరు చూడను, లేకపోతే చూసే వాళ్ళు నా ర్యాపిడో రైడర్లు ఉన్నారు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసే చాలు. ఓకే? మీలాంటి చిల్లర్గా కామెంట్ చేసడం నాకు అవసరం లేదు. మీరు చూసినా నాకు ఫరక్ పడదు. బట్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, మీ కామెంట్ ఎట్లుంటుంది అంటే, పనికి మాలోడు పెడతాడు చూసినావా, అట్లుంటాయి. నేను పనికొచ్చే వీడియోలో పెడతా. అర్థమవుతుందా? రైడర్లకి, బైక్ ట్యాక్స్ రైడర్లకి, స్విగ్గీ డెలివరీ బాయ్స్కి నా వీడియోస్ బరాబర్ రీచ్ అవుతుంది. మీలాంటి చిల్లర నా కొడుకు ఇంట్లో కూర్చొని కామెంట్ చేశారు చూసినావా, వాళ్ళకి సెట్ కావు. సో అన్నీ గుద్ద మోసుకొని మీ పని మీరు చూసుకొని, అదే ఒక సామెత ఉంటుంది, గలీజ్గా ఉంటుంది, ఏళ్ళు పెట్టి వాసన చూస్తూ ఉంటారు చూసినావా, అది మీరు. ఓకేనా? మీకేమన్నా ఉంటే మీ ఫోటో పెట్టి నాతో మాట్లాడండి, నేను మీతో ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్. బైక్ ట్యాక్సీ రైడర్స్ అండ్ స్విగ్గీ డెలివరీ బాయ్స్, జొమాటో ఎవరైనా సరే మన వీడియోస్ బైక్ ట్యాక్స్ సంబంధించిన కానీ ఫుడ్ డెలివరీ వేసే వాళ్ళు మన వీడియోలు చూసే స్పెషల్గా ఈ చిల్లర నా కొడుకుల కోసం అని తీసిన. సో మిగతా వాళ్ళు నాకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ చేస్తారు. సో ఇట్లా సపోర్ట్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో ఈ వీడియో కింద ఎట్లా కామెంట్స్ వస్తాయి, వాళ్ళకి నేను ఇక వదిలేస్తా. చిల్లర కొడుకుల గురించి మనం పట్టించుకొని మనం చిల్లర కావడం ఎందుకు? మనకు ఒక ఐడెంటిటీ ఉంది, వానికి ఐడెంటిటీ ఉండదు. ఏదో లఫ్ట్గా కామెంట్ చేశాడు. సో సారీ. మన దాంట్లో కూడా చాలామంది బూతులు నచ్చని వాళ్ళు ఉంటారు. బట్ ఇక తప్పదు, ఈ నా కొడుకులకి ఇట్లా రిప్లై ఇస్తేనే బాగుంటుంది అనుకో రిప్లై ఇచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బై బై.